అనేది తెలుసుకున్నాం. సో ఈ సైకిక్ సౌండ్స్ ప్రతి దగ్గర ప్రతిదీ 3 టైమ్స్ చేయండి. మ్యాక్సిమం ఒక సిట్టింగ్లో 6 సార్లు కన్నా ఎక్కువ చేయొద్దు. ఇవి కాకుండా ట్రిపుల్ హీటర్ మెకానిజం, ఇది ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్. తావోయిజంలో హెడ్ ఈజ్ ద హార్టెస్ట్ పార్ట్ అండ్ ద బాటమ్ ఈజ్ ద కూలెస్ట్ పార్ట్. మధ్యలో హార్టెస్ట్, హార్ట్ అండ్ లెస్ హార్ట్. ఈ పర్టికులర్ సౌండ్ ఏంటంటే ఇక్కడ మీరు ఏ భాగం అనే డిస్రప్షన్ అనేది కాదు, మనకి స్ట్రెస్, టెన్షన్ ఎక్కువ వచ్చేటప్పుడు నిద్ర పట్టకపోవటం, కొన్ని మనలో బాడీ డిస్ఫంక్షన్, ఎక్కడ ఐడెంటిఫై చేయలేని భావాలు, ఎక్కడెక్కడ ఆర్గాన్లు ఏవేవి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలియనివంత డిస్రప్షన్ జరుగుతుంది. ఈ ట్రిపుల్ హీటర్ మెకానిజంలో మన సౌండ్ ఈజ్ కాల్డ్ హీ హెచ్ఈ. ఈ హెచ్ఈ సౌండ్లో ఎప్పుడైతే ఇన్హేల్ చేసుకున్నారో, పైభాగం ఇన్హేల్ చేశారు క్లావికల్స్ ద్వారా, చెస్ట్ ద్వారా ఇన్హేల్ చేశారు, అబ్డమన్ ఆర్ ఎక్సలేషన్ అప్పుడు హీ అనే సౌండ్ ఫస్ట్ ఇది వదిలారు, ఎక్సలేషన్ ఫస్ట్ ఇది వదిలారు, తర్వాత ఇది వదిలారు, తర్వాత ఇది వదిలారు. ఇన్హలేషన్ అప్పుడు అబ్డమన్ ఫస్ట్ అబ్డమన్తో ఇన్హేల్ చేశారు, చెస్ట్ ద్వారా ఇన్హేల్ చేశారు, క్లావికల్స్ ద్వారా ఇన్హేల్ చేశారు. వదిలేటప్పుడు హీ అప్పుడు మీ హెడ్లో హీట్ తగ్గుతుంది. మీకు ఎప్పుడైనా నిద్ర రానప్పుడు ఇది మీరు 6 సార్లు చేస్తే మీకు నిద్ర వస్తుంది. మీకు ఇంతకుముందు కూడా కొన్ని టెక్నిక్స్ నేర్పాను. హెడ్లో ఉన్న హీట్, ఎప్పుడైనా హెడ్లో ఉన్న హీట్ చేతుల్లో మనం యు ఆర్ వార్మింగ్ అప్ ద హీట్, పడుకునే ముందు మీరు ఇలా హీట్ చేశారు, వెంటనే హెడ్లో ఉన్న హీట్ తగ్గిపోతుంది. ద హెడ్ హీట్ విల్ కమ్ టు ద హ్యాండ్స్. ఇది ఎప్పుడైతే ఈ విధంగా చేశారో యు విల్ గో ఇన్ టు స్లీప్. ఈ హీ అనే సౌండ్ మీరు పడుకుంటూ చేయొచ్చు, నిల్చొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు. అప్పుడు మీకు కంప్లీట్ బాడీ విల్ కమ్ అండర్ యువర్ కంట్రోల్. తరువాత మనకి ఆల్రెడీ కొన్ని సెక్యూర్డ్ సౌండ్స్, ఓం ప్రణవ సౌండ్, లం, వం, రం, యం, ఓం, శ్రీం, హ్రీం, హ్రీం, హ్రైం, హ్రోం, ఇవన్నీ కూడా రకరకాల సౌండ్లు. ఈ సౌండ్లతో కూడా ఒక్కొక్క భాగానికి ఏ విధంగా దాని తాలూకా ప్రాబ్లమ్స్ని బయటపడాలి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. మూలాధార చక్ర లం, స్వాదిష్టాన చక్ర వం, మణిపురి చక్ర రం, అనాహత చక్ర యం, విశుద్ధ చక్ర హం, ఆజ్ఞా చక్ర ఓం, సహస్రార చక్ర శ్రీం. ఈ సౌండ్స్ కూడా మనం వాడుకొని ఆ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయొచ్చు. అయితే ఈరోజు మనం మేజర్ ఆర్గాన్స్ డిస్ఫంక్షన్ ఏ విధంగా మనం అధిగమించవచ్చు అనేది తెలుసుకున్నాం. ఇది కాకుండా కొన్ని మనకి ఆర్గాన్స్, అటానమిక్ నర్వస్ సిస్టమ్, ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్ మనం కొంత ఏజ్ అవుతుంటే కొన్ని ప్రాబ్లమ్స్ కనెక్టెడ్ విత్ అవర్ బాడీ విల్ కమ్ ఇన్. అది లేకుండా ఉండటానికి కొన్ని చిన్న మైనర్ స్టిమ్యులేషన్ అండ్ మసాజింగ్ ఆఫ్ ది పార్ట్స్ని ఇప్పుడు చూద్దాం. మనకి ఈ పిన్న భాగంలో మనకి ఇప్పుడు ఈ చేయి, ఈ మిడిల్ ఫింగర్ని ముందుకు వచ్చేటప్పుడు ఈ ఇండెక్స్ ఫింగర్ని వెనకాతలు వెళ్ళేటట్టు
పెట్టుకోండి. ఇలా చేసి మీరు మసాజింగ్ ఈ విధంగా మసాజ్ చేసేటప్పుడు ఈ చెవి వెనకాతల భాగం ఇండెక్స్ ఫింగర్తో, ఈ ముందుల భాగం మిడిల్ ఫింగర్తో స్టిమ్యులేషన్ మసాజ్ జరుగుతుంది. మనకి ఇంతకుముందు నేను కొన్ని మీకు సెల్ ఫోన్ వాడితే ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ చెప్పుకున్నాం. అప్పుడు ఈ పర్టికులర్ విషయాన్ని మనం అక్కడ చూపించలేదు. ఇది కూడా మీకు చాలా బెనిఫిషియల్. మనకి మిడిల్ ఇయర్ కొన్ని పార్ట్స్, మనకి హియరింగ్లో మిడిల్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇయర్స్ ఆర్ ది సింబల్ ఆఫ్ అవర్ కిడ్నీస్. బయట ఈ పర్టికులర్ పార్ట్లో మనం ఏదైతే స్టిమ్యులేట్ చేస్తామో చూడండి, ఎక్కువ వర్రీ అయ్యేవాళ్ళు ఇలా మీరు చేసుకున్నారు. ఈ స్టిమ్యులేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది ది ఇయర్ ఈ సింబల్ ఆఫ్ యువర్ కిడ్నీ. టాక్సిన్స్ని అవన్నిటినీ బయటికి పంపించేస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఈ ప్రాసెస్లో ఈ భాగంలో ఫస్ట్ యూ విల్ వార్మ్ అప్ యువర్ పామ్. ప్రతిదానికి వార్మప్ చేయాలి. ఇది వార్మప్ చేసేటప్పుడు ఇది వార్మప్ చేశారు. ఇది వార్మప్ చేసి వెంటనే ఈ ఏరియాలో ఇలా పెట్టుకున్నారు. పెట్టుకొని మీరు యు ఆర్ స్టిమ్యులేటింగ్ దిస్ పార్ట్. వెనకాతల ఫింగర్ ఇండెక్స్ ఫింగర్తో చెవి వెనకాతల భాగం, ఈ ముందు ఏరియా ఈ భాగం చేసేటప్పుడు మీకు లోపట మీ ఇన్నర్ ఇయర్ అక్కడ కూడా క్లీనింగ్ జరిగిపోతుంది. మీ అటానమిక్ నర్వస్ సిస్టమ్ కూడా క్లియర్ అయిపోతుంది. రెండో మసాజింగ్ పార్ట్ మళ్ళీ ఒకసారి మసాజ్ చేసుకున్నారు. మసాజ్ చేసుకొని ఈ చెవిని ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఈ విధంగా 36 టైమ్స్ ఈ విధంగా చేస్తే అగైన్ యు ఆర్ స్టిమ్యులేటింగ్ ఆల్ యువర్ అటానమిక్ నర్వస్ సిస్టమ్. ఇదంతా పార్ట్. మీకు ఎప్పుడైనా ఫ్రెష్ అవ్వాలి అనుకునేటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తాయి. అన్నిటికన్నా ఇంకొకసారి మళ్ళీ చేసుకున్నారు. మనలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి ఫ్లషింగ్ అవుట్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఈ విధంగా మీరు చెవిని కవర్ చేశారు. చెవిని కవర్ చేసి ఎక్కడైతే స్కల్ ఎండ్ అవుతుందో ఆ భాగంలో బేస్ చేసుకున్నారు. బేస్ చేసుకొని ఈ చూపుడు వేళ్ళని మిడిల్ ఫింగర్ మీద పెట్టుకొని మీరు యూ విల్ హ్యావ్ టు డ్రమ్మింగ్ ఇలా డ్రమ్ లాగా ఈ విధంగా వాడతారు ఈ స్కల్ని. ఇలా వాడేటప్పుడు మీ లోపట ఉన్న ఇన్నర్ ఇయర్ మీకు హియరింగ్ కెపాసిటీ తగ్గిపోవటం, బ్యాలెన్సింగ్ ఇవన్నీ పడిపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాంటివి కాకుండా ఉండటానికి మీరు ఈ విధంగా చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. యు ఆర్ వార్మింగ్ అప్, కవరింగ్ ద ఇయర్స్ అండ్ దెన్ ప్లేసింగ్ యువర్ ఫింగర్స్ హియర్ అండ్ దెన్ బీట్ ద హెవెన్లీ డ్రమ్. ఈ విధంగా బీటింగ్ ఆఫ్ ది డ్రమ్ చేసేటప్పుడు మీ ఇన్నర్ ఇయర్, మీ అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఇవన్నీ కూడా పనిచేయటం మొదలు పెడతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇది చాలా సింపుల్ టెక్నిక్. అండ్ ఆఫ్టర్ దట్ మసాజింగ్ ద హోల్ ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది హెడ్ తాలూకా పార్ట్స్లో కంప్లీట్ మీరు ఎవ్రీ పార్ట్ కంప్లీట్ హోల్ ఫేస్ ఇన్ ఏ సర్క్యులర్ వేవీ మోషన్లో ఉండాలి. వేవీ మోషన్లో ఉంటే అవి మీకు బాగా పనిచేస్తాయి. అలాగే ఈ విధంగా చేసేటప్పుడు ఈ థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్రంథి ఈ పర్టికులర్ పార్ట్, ది థంబ్ ఈజ్ కమింగ్ ఆన్ ది రైట్ సైడ్ అండ్ ది ఇండెక్స్ ఫింగర్ ఆల్టర్నేటివ్గా మీరు ఇది కూడా పనిచేస్తుంది. మీకు తెలియని విషయం ఏంటంటే దీనివలన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సడన్గా ఎక్కడైతే డౌన్ ఉందో ఇమీడియట్గా ఇట్ విల్ షూట్ అప్. తర్వాత ఈ కోల్డ్ వింటర్స్, ఈ సైనసైటిస్, కోల్డ్ మార్నింగ్ లేవగానే వచ్చేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అవి కూడా పోయేదానికి మీ మిడిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఈ సైనస్ పాయింట్స్ ఇవి
ఈ విధంగా మీరు 36 టైమ్స్ ఈచ్ థింగ్ చేస్తే కంప్లీట్ చాలా ఈజీ ఉంటుంది. ఇట్ షుడ్ గో ఈ విధంగా మీరు కంప్లీట్గా చేయాలి. ఈ హెడ్ లోపల పార్ట్స్ వీటన్నిటికీ చాలా ఉపయోగమైన ప్రక్రియ. ఐస్కి మనం ఇంతకుముందు కొన్ని ఎక్సర్సైజెస్గా నేర్చుకున్నాము. ఈరోజు ఏం చేస్తామంటే మీరు మీ ఇండెక్స్ ఫింగర్ని, మీ చూపుడు వేలుని ఒక 8 ఇంచెస్ గ్యాప్లో పెట్టుకుంటారు. పెట్టుకొని మీరు అదే పాయింట్ని చూస్తూ ఉండండి. ఎప్పటి వరకు అంటే మీ కళ్ళలో నీళ్లు వచ్చేంత వరకు. ఆ కళ్ళలో నీళ్లు యాక్చువల్గా మనలో ఉన్న అక్యుములేటెడ్ టాక్సిన్స్, మనలో ఉన్న బాడీలో ఉన్న హెడ్లో సంబంధించి ఉన్న ఆర్గాన్కి సంబంధించిన ఐస్కి సంబంధించిన టాక్సిన్స్ అక్యుములేటెడ్ అయ్యి అవన్నీ కూడా బయటికి పోతాయి. మీరేంటంటే యు ఆర్ లుకింగ్ ఎట్ ఇట్. అయితే కళ్ళు పడకూడదు, కళ్ళు రెప్ప పడకుండా చూసుకోండి. ఇలా చూసుకోండి. శ్వాసని కంప్లీట్గా పీల్చండి. పీల్చి అలాగే చూడండి. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ది ఐస్ ఆర్ నాట్ వాటరింగ్, యూ షుడ్ నాట్ క్లోజ్ ఇట్. ఐస్ వాటర్ అయ్యేంత వరకు కంప్లీట్గా ఐస్ని క్లోజ్ చేయొద్దు. ఐస్ని క్లోజ్ చేస్తే దెన్ ఆ డిఫెక్ట్ మళ్ళీ ప్రాబ్లం పోదు. ఇక్కడ ఇదేంటంటే టాక్సిన్స్, ఏ టాక్సిన్స్ అయితే ఉంటాయో ఆ టాక్సిన్స్ అన్నీ కూడా కళ్ళలో ఆ వాటరింగ్ ఆఫ్ ది ఐస్ వలన పోతూ ఉంటాయి. ఇది చాలా ఉపయోగమైన ప్రక్రియ. మనలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పోతాయి. ఇప్పుడు యు ఆర్ జస్ట్ ఈ ఐస్లో ఉన్న ఈ ఏదైతే కంట్లో వచ్చిందో ఈ వాటర్, దట్ వాటర్ ఈజ్ కంటైనింగ్ ఆల్ ద టాక్సిన్స్. ఈ టాక్సిన్స్, దిస్ ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ యువర్, ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ యువర్ క్రయింగ్. ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ యువర్ క్రయింగ్. ఆ పర్టికులర్ ప్రాసెస్లో చాలా ఉపయోగం ఉంటుంది. మీ కళ్ళు, మీకు ఆల్రెడీ ఐస్కి ఎక్సర్సైజ్ నేను నేర్పాను. ఆ ఎక్సర్సైజ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ క్లెన్సింగ్ ప్రక్రియ. ఈ క్లెన్సింగ్ ప్రక్రియలో ఇంకొకటి, మన టాక్సిన్స్ ఇన్ యువర్, మన హార్ట్ రీజియన్లో ఇక్కడ మనకి తెలుసు ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాలు, తర్వాత ఆక్సాలిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్ ఇంప్యూరిటీసు ఈ కిడ్నీస్లో బ్లాక్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మీరు మళ్ళీ ప్రతి దగ్గర కూడా ఈ విధంగా వార్మప్ చేసుకుంటున్నారు. వార్మప్ చేసుకొని ఇక్కడ బ్యాంగ్ చేయాలి. వాట్ ఎవర్ ఇంప్యూరిటీస్ ఆర్ సెటిల్డ్. అలాగే మీరు బ్యాక్ సైడ్ ఈ కిడ్నీస్ వెనకాతల భాగంలో కూడా యూ షుడ్ బ్యాంగ్ యువర్ కిడ్నీస్ భాగం చేయండి. ఇలా చేసేటప్పుడు దీనికి ఈ విధంగా ఎక్కడెక్కడ మీరు ఆల్టర్నేటివ్గా చేయాలి, ఆల్టర్నేటివ్గా చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఆల్టర్నేటివ్ చేస్తారో అక్కడెక్కడైతే సెడిమెంట్స్ కానీ, ఆక్సాలిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్ ఇంప్యూరిటీస్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ బ్లాక్ ఉన్నాయో ఆ ఇంప్యూరిటీస్ కూడా బయటకు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ ఇంప్యూరిటీస్ని బయటికి తీసే ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న చిన్న ప్రాసెస్లు కానీ చాలా బెనిఫిషియల్. ఈ ప్రాసెస్ ఇన్నర్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంటు. బయట ప్రాసెస్లు ఎక్కువ బెండ్ చేసి, ఎక్కువ ఇది చేసి, ట్విస్ట్ చేసి, ఎక్కువ ఎక్సర్సైజులు, ఎక్కడో ఎవరో ఆసనాలు నేర్పుతున్నారని దాన్ని ఇష్టం వచ్చినట్టు బెండ్ చేసి ఏజ్ క్రాస్ అయిన తర్వాత అనవసరమైన కొత్త వ్యాధులను తీసుకురావద్దు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్లు, ప్రాణాయామాలు, ధ్యానములు, ఈ చిన్న చిన్న ప్రాసెస్లతో మీరు వ్యాధుల నుంచి బయటపడిపోవచ్చు. ఈ పర్టికులర్ ఆర్గాన్స్కి సంబంధించి ఉన్నాయి. ఎవ్రీ వీక్, వన్స్ ఇన్ ఏ వీక్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ దీస్ పార్ట్స్, దిస్ ఈజ్ సఫిషియంట్. ఈ పార్ట్స్ లోపట పార్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. బ్రెయిన్కి ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయగలం? ఎక్సెప్ట్ యువర్ ప్రాణాయామ, ఎక్సెప్ట్ యువర్ భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమ కాకుండా ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయగలం? కాబట్టి ప్రాణాయామ, మెడిటేషన్ ఆర్ ఏ మస్ట్ అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్.